పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. రైట్గా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిందే ఒక చిన్న లైన్ గురించి కాదు. ఏంటంటే మనం తినే ఆహారం సేఫేనా? అరే తెల్లారులేతేగా బ్రేకింగ్ న్యూస్లో లేకపోతే ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు వాళ్ళు అట్లా చేసిలు వీళ్ళు ఇట్లా చేసిలు ఇగో గిసోడి ముచ్చట్లు మనం తెల్లారులేత మాట్లాడుకునే. కానీ ఇలా మనం గిసోడి ముచ్చట మాట్లాడుకుంటున్నామంటే దీని వెనక చిన్న మతలబు కూడా అని చెప్పుకోవచ్చు. రైట్, ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిందే దీని గురించి చిన్న ఒక 5 నిమిషాలన్న. ఎందుకంటే ఇవాళ రేపు ఈ వార్తాపత్రికలలో కానీ లేకపోతే అటు చూసుకుంటే కనుక టీవీలలో కానీ పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు కూడా అవుతుంది ఈ టాపిక్. అదేంటంటే పెద్ద పెద్ద హోటళ్ళల్లో పేరు కలిగిన హోటళ్ళల్లో ఈ తినే తిండి చాలా రకాలుగా ఖరాబ్ అవుతుంది. అది ఎట్లా ఖరాబ్ అవుతుంది ఏం కథ, మరి ఈ వార్త ఎందుకు ఈ మధ్యలో ఇంతగానో సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. రైట్, దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చేసి ఏంటంటే మన తాన అంటే మెయిన్గా మన హైదరాబాద్లో కానీ లేకపోతే ఇప్పుడు జర ఊళ్ళల్లో మండలాలు ఉంటాయి కదా, ఆ మండలాల టౌన్లు అని చెప్పేసి అంటాం. ఆ టౌన్లలో కూడా చిన్న హోటళ్ళు కూడా బిల్డ్ అవుతున్నాయి. అయితే గీడ ఏమవుతుందంటే ముఖ్యంగా మన హైదరాబాద్లో చూసుకుంటే హైదరాబాద్ అనగానే ఏం గుర్తుకొస్తుందండి? ఏం గుర్తుకొస్తుంది? ముందుగా అయితే బిర్యానీ గుర్తుకొస్తుంది. ఇక పెద్ద పెద్ద కట్టడాలు కథా కార్ఖానాలు అవన్నీ పక్క పెట్టురు, అవి ఇప్పటికి వచ్చేటే. కానీ ఇక తిండి విషయాలు చూసుకుంటే మాత్రం హైదరాబాద్ బిర్యానీ అంటే ఇక ఎవరైనా లొట్టలు వేసుకొని తినాల్సిందే. చికెన్ ముక్క చూసినా లేకపోతే బిర్యానీ వాసన చూసినా అరే రాని అవి దీన్ని ఒక్కసారైనా తినాలరా అన్నట్టుగా అవతల అంటే వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే దేశాలలో వచ్చి కూడా మన తిండికి అంత మంచిగా తింటారు. కానీ ఇలా హైలైట్ ఏంటంటే మన తిండి చాలా రకాలుగా కలుతాయితుంది. ఇక అందులో మనకి బిర్యానీలు అయితే ఇక చెప్పలేని తీరే కలుతాయితుంది. దీంట్లో ఇంకా హైలైట్ సంగతి ఏంటంటే మనం పెద్ద పెద్ద హోటళ్ళలో పోగానే ఏం చేస్తామండి, చిన్న హోటల్ పోతేనేమో అరే వాడు దాంట్లో ఉల్లిగడ్డ వేయడు, ఇంత కొత్తిమీర వేయడు, ఆగమని చేస్తాడు, ఇక తీసుకొస్తాడు పెడతాడు. అదేమో మనకు అదేమో మనకు తినబుద్ధి కాదే, అటు చూస్తేనేమో రేట్ ఏమో 100 రూపాయలు ఉంటాయి. ఇక మాత్రం దానికి ఏమో ఇంకో 200 పెడితే పెద్ద హోటల్ పోయినామంటే ఇంత మంచి బిర్యానీ వస్తుంది. దాని ఏమంటే ఇన్ని ఉల్లిగడ్డలు వస్తాయి, వాడు నీట్గా వచ్చి సార్ తీసుకోండి సార్ అంటాడు, మంచిగా అనిపిస్తే తీసుకుంటాం. కానీ దీని వెనక హైలైట్ ముచ్చాడు చూడ్రి, ఆ హోటల్ అంటే లోపల వాళ్ళు ఏదైతే వండుకునే ప్లేస్ ఉంటుందో అది చక్కగా నీట్గా ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఇక పెద్ద పెద్ద హోటల్ వాడు ఏం చేస్తాడని పెద్ద పెద్ద సార్లు వాళ్ళు వీళ్ళు వస్తారు, చూసే ఫుడ్ మంచిగా ఉన్నదా ఏందా అని చూస్తారా, ఎట్లుండి ఏం కథ అని చూడరు కదా. అందుకోసమని వాడు ఇవాళ రేపు ఏం చేస్తారంటే ఇక దాంట్లో ఖరాబ్ అయిన కూరగాయలు గట్లనే లేకపోతే మసాలాలు ఇంకా లేకపోతే ఇక మాంసం అయితే అబ్బో చెప్పుకోవద్దండి. నిన్న మొన్న తెచ్చిన మాంసం కూడా వాడు ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ఇంకా అటు ఇటు చేసి దానిపైన రంగులు చల్లి మసాలా వేసి మంచిగా కమ్మటి వాసన వచ్చేటట్టు అది తీసుకొస్తాడు. ఇక వాసన మంచిగా వస్తుందిరా అని మనం దాన్ని లోటలు వేసుకొని గట్ట తినడు. ఇదేనా అండి? ఇక దీనివల్ల ఏమవుతుందంటే ఇవాళ రేపు హాస్పిటల్ పాలవుతారు. అరే ఏదో ఒక హోటల్ అయిందంటే ఆ ముచ్చట పక్కన పెట్టవచ్చు. కానీ ఇవాళ రేపు ఒక హోటల్ ఒక వార్త రంగుని ఇంకో హోటల్ ఇంకో వార్త వస్తుంది. అట్లా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య కాలంలో గత వారం 2 వారాల నుంచి అయితే చాలా వార్తలు వెలుగులోకి వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు మనం ఈ సందర్భంగా. మరి ఈ లెక్కన చూసుకుంటే ఈ పెద్ద పెద్ద హోటళ్ళ బిర్యానీ కాదు ఇంకా వేరే ఏ ఏ ఆహారమైనా కూడా గట్లనే ఉన్నాయి, తిరిగానే ఉన్నాయి. ఎందుకంటే ఇక పెద్ద పెద్ద హోటల్ కదా, ఎవరు చూస్తారు ఏం కథ అని అనుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో వార్తలలో గట్ల వస్తాయి. ఎందుకైనా మంచిది పబ్లిక్ ఒక ఆలోచన మెదలో పెట్టుకోవాలి. గది ఏంటంటే ఇప్పుడు మనం ఇంతగానం పొద్దుల్ల లేచి కష్టపడి పని చేసేదే బుక్కడి బువ్వ కోసం. ఆ బుక్కడి బువ్వ కూడా ఉన్నదో లేదో ఇంట్లో తిని మంచిగా ఇంత తిని సుకూనుగా ఉంటే అయిపోతుంది కదా. దానికోసం అని చెప్పేసి ఇంట్లో కమ్మగా వండిన టమాటా చారుని పక్కన పెట్టేసి బయటికి పోయి బిర్యానీ బర్గర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అట గదేందో ఫ్రైడ్ రైసులు నూడిల్స్లు ఎగ్ పప్పులు సమోసాలు. ఎందుకండి అన్యాయంగా మన చేతుల మనమే ఖరాబ్ చేసుకుంటాను మన పానాన్ని మన ఆరోగ్యాన్ని. ఇంకొక ముచ్చట చెప్తాండి, ఇవాళ రేపు ఈ వార్తలలో వచ్చింది అది ఏంటంటే ఒక పెద్ద మనిషి అట పెద్ద ప్లేట్ ఉంటుంది మంచిగా డిజైన్ చేస్తారు, ఫ్రైడ్ రైస్ చేస్తారు, మధ్యలో పెద్ద చికెన్ ముక్క పెడతారు, అలా ముంచుకొని అదేందో తెల్లడిది కూడా ఉంటుంది కమ్మగా ఉంటుంది రా అని చెప్పేసి ఆయన హోటల్కి పోయి మంచిగా కడుపు నిండా తిన్నాడట. ఇక తిన్నాడా, బిల్లు ఎంత అయిందండి? 1000 రూపాయలు అయింది. ఆ తర్వాత అసలు ముచ్చట ఏంటంటే తెల్లారులు అయితే గదే పెద్ద మంచి దాక్కున్నాడు. అయ్యో ఏమైందని చూసేసరికి అన్న ఫుడ్లో అదేదో బిర్యానీ అది మండో ఏందో అందులో ఏమో కల్తీ ఉన్నదట, అది కాస్త పోయి ఆగమైంది. ఇక మరి డాక్టర్లు సారు ఏమైంది మావనికి ఏం కథ అంటే బాబు మీయోడు నైట్ మండి తిన్నాడు, ఇక తెల్లారి బిల్లు మరి ఇదంటే బిల్లు ఏందా అంటే 50,000. నైట్ తిన్న 1000 రూపాయల మండేడా, పొద్దుగా లేదు చూస్తే హాస్పిటల్ బిల్లు 50,000. చూసినారులా మన పానం మనం ఖరాబ్ చేసుకున్నట్లే కదా. ఎందుకు వచ్చిన గోస?
ఉన్నదో లేదో ఇంటికాడ ఇంత మంచిగా తినరు. లేదు ఎప్పుడో ఒకసారి జర ఇంత తినాలనుకుంటే జర మంచిగా ఉన్నది ఆలోచన చేసి తినరు. ఎందుకంటే ఇవాళ రేపు బయట మొత్తం కల్తీ అయిపోయింది. ఇక ఆ కల్తీ కాస్త ఇగో ఇప్పుడు తినే తిండి దగ్గర కూడా వచ్చింది. ఇక ఈ చేసేటోడు చేస్తాడు, వాడిని మనం ఏమనలేము. మన సంబరం కొద్దీ మనం పోయి తింటున్నాం కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలి. ఇంకో ముచ్చట ఏంటంటే హైదరాబాద్లో ఒకప్పుడు స్పెషల్ ఏంది, స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బిర్యానీ అనేటోళ్ళు. కాదు కాదు, ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బొద్దింకలు, ఈగలు, దోమలు, మళ్ళీ ఇంకా అదేందో చిన్న చిన్న పాములు కూడా వస్తాయి ఈ నడుమ. అదేందో ఎర్ర లెక్క ఉంటాయి కదా, గవి కూడా వస్తాయి. జర చూసుకోరు మరి. ఆయనతో ఏమన్నా అయితే మాత్రం పానాల మీదకి వచ్చే కథ. జర జాగ్రత్తగా ఆలోచించుకోరు. 1, 2 సార్లు చూడుర్రి. ఇంటికాడ ఉన్నదో లేదో తిని మంచిగా ఉండుర్రి కానీ ఈ లేనిపోని పీకుట అలవాటు పెట్టుకోరు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఏదైతే ఈ హోటళ్ళలో పెద్ద పెద్ద హోటళ్ళలో ఇలాంటి కల్తీ జరుగుతుందో తినే తిండి దగ్గర కల్తీ చేయొద్దండి. వాళ్ళు ఎంత పెద్ద హోటలే కానీ ఇంకేమన్నా కానీ. అట్లనే దీనికి సంబంధించిన ఎవరైతే భద్రతా సిబ్బంది అంటే ఇప్పుడు ఆ ఫుడ్ సంబంధించి ఇన్స్పెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా హోటళ్ళలో చర్య తీసుకోవాలి. అదేవిధంగా హోటళ్ళలో వాళ్ళు నాణ్యత గల తిండిని వాళ్ళు ఇస్తున్నారా లేదా, అలాగే ఏదైతే సామాగ్రి ఉంటుందో అంటే మసాలా మాలు కానీ లేదంటే కూరగాయలు కానీ ఫ్రెష్గా ఉన్నాయా లేదా, లేకపోతే దానికి తగ్గ ఎవరైతే ఇప్పుడు కస్టమర్లు వచ్చి వాళ్ళు కట్టే బిల్లులో కనీసం సగానికి సగం అన్న వాళ్ళు తప్పకుండా నాణ్యతమైన ఇస్తున్నారా లేదా అని చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అలాగే దానికి సంబంధించిన చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో తినే ఆహారాన్ని తప్పకుండా 1కి 2 సార్లు చూసి మంచిగా తిని మంచిగా ఆరోగ్యంగా ఉండి లైఫ్ స్టైల్ మంచిగా ముందర తీసుకోవాలనేది కూడా మా ఆలోచన. సో తప్పకుండా ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి, అలాగే ముందడుగు పోవాలని కూడా మేము తప్పకుండా కోరుకుంటాను. రైట్, మొత్తానికి వచ్చేసి మన టాపిక్ అయితే ఇవాళ ఇది. రేపు ఇంకో టాపిక్లా మళ్ళీ మంచి ముచ్చటతో మళ్ళీ మీ ముందరికి వస్తే అప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన పురాలోకాలు. రైట్.